మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలోచించకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. మద్యం సీసాలో వైకాపా మాఫియా అంట అండి. ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి పాతదారులే అంట. డిస్టరీ ప్రతినిధులను తుపాకీతో బెదిరించిన భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంత్ రెడ్డి. భారీ దోపిడీ లక్ష్యంగా మద్యం పాలసీ తెచ్చిన వైకాపా ప్రభుత్వం మాట వినని కంపెనీలను వేధించి గుప్పెట్లోకి తెచ్చుకున్నారంటండి. మద్యం కుంభకోణంలో వెలుగులోకి చూస్తున్న కఠోర వాస్తవాలు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో విస్తుగొలిపే అరాచకాలు బయటకు వస్తున్నాయి. ముడుపులు ముట్ట చెప్పాలంటూ హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి మద్యం కంపెనీ ప్రతినిధితో పాకి చూపించి బెదిరించినట్లు విచారణ అధికారులు గుర్తించారు. ఆయన ఎవరో కాదు, వైఎస్ వివేక హత్య కేసులో నిందితులైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి సన్నిహితుడంటండి. వాళ్ళ ప్రేమ్యం లేకుండానే ఆయన ఇలాంటి బెదిరింపులకు దిగుతాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాల్లో మరింత లోతుగా దర్యాప్తు జరిపితేనే అసలు విషయాలు బయటకు వస్తాయనే అవకాశం ఉందంటండి. వైకాపా హయాంలో మద్యం మాఫియా మొత్తాన్ని రాజకాశి రెడ్డి, అప్పటి ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కలిసి నడిపించారని తెలియదండి. మరింత లోతుగా విచారిస్తే 5 ఏళ్ల పాలనలో వీరు చేసిన ఆకృత్యాలు, అరాచకాలు బయటపడే అవకాశం ఉందని. ఇంకా హైదరాబాద్ పాత బస్తీలో ఘోర అగ్ని ప్రమాదం అంటండి. చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్ చౌరస్తాలోని వ్యాపారి ఇంట్లో దుర్ఘటన జరిగిందండి. ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత చెందారు. మృతుల్లో 8 మంది పిల్లలు, 4 మహిళలు, 5 పురుషులు అంటండి. రాష్ట్రపతి ముర్ము గారు, పీఎం మోడీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నిన్న. ఇక విశాఖలో యాంటీ డ్రగ్ పార్క్ అంటండి. 2 ఎకరాల్లో 3.5 కోట్లతో ఏర్పాటు, దేశంలోనే మొట్టమొదటిగా గుర్తింపు. లష్కరే కీలక నేతల్లో సైఫుల్లా హతం అంటండి. సింధులో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడికి సూత్రధారి నేతలు. రాష్ట్రపతి ప్రశ్నల వ్యవహారాన్ని వ్యతిరేకించాలని, ఐక్యంగా చట్టపరమైన పోరాటానికి ముందుకు రావాలని బీజేపీ ఇతర రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాశారండి. బాంబు పేలుళ్లకు విజయనగరంలో రిహార్సల్స్ అంటండి. కార్యకలాపాల విస్తరణకు పన్నాగం. ఆన్లైన్లో రసాయనాల కొనుగోలు, ఉగ్రకుట్రకు భగ్నం చేసిన దర్యాప్తు సంస్థలు. ఇక జ్యోతి మల్హోత్రా పూరి ఎందుకు వచ్చిందని అడుగుతున్నారండి. ఇక్కడ స్థానిక యూట్యూబర్తో సంబంధం ఏంటి? పాక్ గూఢాచార్యమైన కేసులో ఒడిశా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారండి. ఇక నందిగాం సురేష్ దౌర్జన్యకాండం అంటే టీడీపీ కార్యకర్తపై విచక్షణారహితంగా దాడి చేశారు అతను. ఉద్దండరాయనపాలెంలో ఘటన, అరెస్ట్ చేసిన పోలీసులు అంటండి. నకిలీ పేరుతో మౌనిక బేడికి పాస్పోర్ట్ అంటండి. కృష్ణమోహన్ రెడ్డి తహసీల్దార్గా ఉన్నప్పుడే జారీ చేశారంట. ఆయన ఇచ్చిన నివాస ధృవీకరణ పత్రం ఆధారంగానే మంజూరు చేశారు. అప్పట్లో కర్నూలు ఎస్పీగా పిఎస్ఆర్ ఆంజనేయులు అంటండి. వీరిద్దరూ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నేపథ్యంలో మరోమారు చర్చనీయాంశం అయిందంటండి. ఈ అంశం 2.5 దశాబ్దాల క్రిందట దేశవ్యాప్తంగా అంతర్జాతీయ సంచలనం సృష్టించిన అండర్ వరల్డ్ మాఫియా అబూ సలీం ప్రియురాలు డాన్ సినీ నటి మౌనిక బేడి నకిలీ పాస్పోర్ట్తో జారీ చేశారంటండి. మద్యం కుంభకోణం కేసులో తాజాగా అరెస్ట్ అయిన జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కర్నూలు తహసీల్దార్గా ఉన్నప్పుడే జరిగిందంటే ఇది. సనా మాలిక్ కమల్ పేరిట మౌనిక బేడికి 2001లో ఏప్రిల్ 9న నివాస ధృవీకరణ పత్రాన్ని ఆయనే జారీ చేశారంట. కర్నూలులోని బాబు గౌండా వీధిలో నివాసం ఉంటున్నట్లు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు. దాన్ని అడ్డంగా పెట్టుకుని మౌనిక బేడి పాస్పోర్ట్ పొందగలిగారు. తన ప్రియుడు 93 నాటి ముంబై పేలుళ్ల ఘటనలో కీలక పాత్రధారంటండి. దేశద్రోహానికి సంబంధించి పలు కేసుల అభియోగాలున్న అబూ సలీంతో కలిసి 2002లో పోర్చుగల్కు పారిపోయి అక్కడ పోలీసులకు పట్టుపడ్డారంటండి. ఆ తర్వాత తీగలాగితే కర్నూలు కేంద్రంగా ఈ నకిలీ పాస్పోర్ట్ తయారీ బీజం పడినట్లు వెలుగు చూసింది. తొలుత కర్నూలు పోలీసులు కేసు నమోదు చేయగా తర్వాత సిబిఐ రంగంలోకి దిగింది. కృష్ణమోహన్ రెడ్డిని విచారించి నాటి ఆర్ఐ మొహమ్మద్ యాసిస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నివాస ధృవీకరణ పత్రం జారీ చేశారంటే కృష్ణమోహన్ రెడ్డి ఆ కేసులో తప్పించుకుని సాక్షిగా మారారంటండి. ఇప్పుడు మద్యం కుంభకోణంలో కేసులో జైలుకి వెళ్ళారంట. ఇక ఆటకు వెళ్తూ మృత్యు మింగేసిందంటండి. విజయనగరం జిల్లాలోని కార్ డోర్ లాక్ అయి ఊపిరాడక 4 చిన్నారులు మృతి. నీటికుంటలో పడి చిత్తూరు జిల్లాలో 3, జలాశయంలో మునిగి ఏలూరు జిల్లాలో అన్నదమ్ములు మృత్యువాత పడ్డారంటండి. ఇక లెక్కలు సులువుగా నేర్చుకుందామని పాఠశాల గణితానికి ధాతు సాఫ్ట్వేర్ తోడంటండి. మూల ప్రశ్నలతో సమస్యలకు పరిష్కారం. ఆచార్య జెఫ్రీ అల్మాన్ సహకారంతో రూపకల్పన అంటండి ఇది. ఇక పిఎస్ఎల్వి C61 విఫలమైందంటండి. మూడో దశలో సాంకేతిక లోపం. వైఫల్యం విచారకరం. భావి మిషన్లు యథాతథమని ఇస్రో చైర్మన్ వి నారాయణ గారు తెలిపారు. ఇక మానుకు మంచి రోజులు వచ్చాయంటండి. నాడు గొడ్డలు వేటు, నేడు పచ్చదనానికి చోటు. వైకాపా పాలనలో అప్పటి ముఖ్యమంత్రి పర్యటనలప్పుడు పచ్చటి చెట్లు నిర్దాక్షిణ్యంగా నరికేసేవారు. 2023 డిసెంబర్ 29 నాటి
విద్యా దీవెన పేరుతో కార్యక్రమానికి జగన్ భీమవరం వచ్చారు. అందుకోసం లూథరన్ హై స్కూల్ మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసే ఆవరణలో చెట్టు కొమ్మలు పూర్తిగా తొలగించేశారంటండి. ప్రస్తుతం ఆ మోడు వారి చెట్లు చిగురించి ఇలా నీడనిస్తున్నాయంటండి. ఇక నేటి నుంచి ఈఏపీ సెట్ అంటండి ఈ నెల 27-28 ఫైనల్కి విడుదల చేస్తారంట. హైదరాబాద్ పాత బస్తీలో ఘోర అగ్ని ప్రమాదం అంటండి. ఒకే కుటుంబంలోని 17 మంది మృత్యువాత. కారాఘోరాలు అంటండి. జైల్లో గాడి తప్పుతున్న పర్యవేక్షణ, ఖైదీల చేతికి సెల్ ఫోన్లు, గంజాయి. రాష్ట్ర వ్యాప్తంగా కారాగారాల్లో పర్యవేక్షణకు గాడి తప్పుతుందంటండి. కాసులకుపై కకృతితో కొందరు సిబ్బంది ఖైదీలతో కుమ్మక్కవుతున్నారంటండి. గంజాయి, పొగాకు ఉత్పత్తులు సరఫరా చేస్తున్నారంటే కొన్ని జైల్లో బ్యారకుల నుంచే ఖైదీల నుంచి ఫోన్లు చేసి సెటిల్మెంట్లు చేసి బెయిల్ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారంటే అతిశయోక్తి కాదంటండి. తాజాగా విశాఖ కారాగారంలోని కావేరీ బ్యారక్ సమీపంలో 2 సెల్ ఫోన్లు దొరకడం సంచలనమైందంటండి. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ, రాజమండ్రి, నెల్లూరు, కడప కేంద్ర కారాలతో పాటు 7 జిల్లాల్లో 99 ఉపకార కేంద్ర కారాగారాలు ఏంటండి. ఇక ట్రాన్స్జెండర్కు రేషన్ కార్డులు అంటండి. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సుధీర్ వెల్లడించారు. ట్రాన్స్జెండర్కు తొలిసారిగా రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ గారు తెలిపారండి. 2 రోజుల్లో గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగుల హేతుబద్ధీకరణ అంటండి. సామాజిక మాధ్యమాలపై నియంత్రణ అవసరం అంటండి. వాటి వల్ల వ్యక్తిత్వ హననం పెరుగుతుందని, భవిష్యత్తులో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశాభావం వ్యక్తం చేశారండి. నిన్న తెలుగువన్ 25 వసంతాల వేడుకల్లో మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చిత్రంలో తెలుగువన్ అధినేత రవిశంకర్ కంఠమనేనంటండి. విశ్రాంతి సీజే జస్టిస్ ఎన్వి రమణ గారు చిత్రపటం బహుకరిస్తున్న రవిశంకర్ గారు అంటండి. చిత్రంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు, జస్టిస్ ఎన్వి రమణ, చిన్నజీఆర్ స్వామి నుంచి స్ఫూర్తి పురస్కారం అందుకుంటున్న స్వర్ణభారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ అంటండి. భూములు ఇస్తాం, రాజధాని అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని 2వ విడత భూ సమీకరణలో 2 గ్రామాల రైతులు అంగీకారం తెలిపారంటండి. రాష్ట్రానికి కుంకి ఏనుగులు వచ్చేస్తున్నాయి అంటండి. ఈ నెల 21న 6 అప్పగించనున్న కర్ణాటక అంటండి. రోజు 3200 టన్నుల వ్యర్థాల సేకరణ అంటండి. చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలకు మళ్లింపు, వాటికి మళ్లీ పూర్వవైభవం వచ్చిందంటండి. పంచాయతీల్లో పారిశుద్ధ్య సమస్యపై ప్రభుత్వం ప్రణాళిక తీసుకుంటుంటుందంటే. గ్రామాల్లో చెత్త సేకరిస్తున్న 32,000 మంది గ్రీన్ అంబాసిడర్ల సంఖ్య 36,000కు పెంచాల్సి ఉంది. వ్యర్థాలను తరలింపునకు ప్రస్తుతం 6,000 ట్రైసైకిల్స్, ట్రాక్టర్లు వినియోగిస్తున్నారు. వీటి సంఖ్య 10,000కు పెరగాలి. ఈ కేంద్రంలో ప్రస్తుతం 32,000 మంది గ్రీన్ గార్డులుగా ఉండగా ఆ సంఖ్యను 46,000కు చేరాలి. సంపద సృష్టి కేంద్రాలు కూడా 10,861 నుంచి 13,326కు పెంచాలని అనుకుంటున్నారంటండి. ఇక ఆంధ్రకేసరి కోవెలకు నగేషీలంటండి. వేగం పెంచిన ఋతుపవనాలు అంటండి. 24న కేరళకు, 26 నాటికి రాయలసీమకు, నెలాఖరుతో వేసవి ముగిసినట్లే అని నిపుణులు చెప్తున్నారంటండి. మినీ అంగన్వాడీలకు ఉన్నతీకరణ అంటే రేపు మంత్రివర్గం ముందుకు దస్త్రం. పేపర్ 1 మధ్యస్థం అంటే పేపర్ 2 కఠినం. జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రశ్న పత్రాల తీరిదంటండి. పరిపాలన సౌధంలో చక్కనమ్మలంటండి. సచివాలయాన్ని సందర్శించిన 107 దేశాల పోటీదారులు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఆదివారం సాయంత్రం అడుగుపెట్టిన 107 దేశాల సుందరీమణులు 2 గంటల పాటు సందడి చేశారు. తెలంగాణ జరూర్ ఆనా అంటూ నినాదించారంటండి. తెలంగాణ తల్లికి పుష్పార్చన చేశారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో వివరించే డ్రోన్ షోను వీక్షించి అబ్బురపరిచిందంటండి. హాలోగ్రామ్తోనూ హామ్ ఫట్ అంటే మద్యం హాలోగ్రాములు టెండర్లోనూ అవకతవకలు. వాసుదేవరెడ్డి నిబంధనలు తొంగలోకి తొక్కారని ఫిర్యాదు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు. ఇక మద్యం సీసాల వైకాపా మాఫియా అంటండి. నిధులు డొల్ల కంపెనీలకు, అంతిమంగా ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలించారంటండి నిధులు. బడి తెరిచిన రోజే పిల్లలకు పుస్తకాలు అంటండి. ఇప్పటికే జిల్లాలకు చేరిన 75% పాఠ్య పుస్తకాలు. బడి సంచి బరువు తగ్గించేందుకు సెమిస్టర్ విధానం తీసుకొచ్చారంటండి. ఇక మ్యాన్షన్ హౌస్ యాజమాన్యానికి బెదిరింపులు అంటండి. వసూళ్లే బంగారం అంట. 280 కోట్లు ముడుపులు తీసుకున్నారంటండి. 90 ఏళ్ల యువకుడు అంటండి. సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఆకర్షించిన డాక్టర్ చిట్టిపంతులు గారు. చక్కటి జీవన శైలి తన ఆరోగ్య రహస్యం అంటున్న విశాఖపట్నం వైద్యులు అంటండి. ఈయన నిత్యం ఉదయం నిద్రలేవగానే 30 నుంచి 40 నిమిషాల పాటు నడక, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తారంట. తోట పని ఎంత ఇష్టం అంటండి. 1100 గజాల ఇంటి స్థలంలో 3 వంతులు మొక్కలకే కేటాయించారంట. రోజు ఉదయం సాయంత్రం మొక్కలు చూసుకుంటారంటండి. ఇక ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి పాలు మాత్రమే తీసుకుంటారంట. రోజు రాత్రి 10 గంటలకు నిద్రపోయి ఉదయం 6 గంటలకు మేలుకుంటారంటండి.
ఇక విశాఖ స్టీల్లో ప్రమాదం అంటండి 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు అయిందంటండి. ఆర్టీసీ బస్సుల్లో అగ్నిమాపక పరికరాలంటండి. కాల్పుల విరమణ నిరవధికమే అంటండి. గడుపు ముగింపు ఏమీ లేదని సైన్యం స్పష్టీకరించింది. ఇక భారత్ మొదటి అణుపరీక్షకు 51 ఏళ్ళు అంటండి. ఇంద్ర నాయకత్వంపై కాంగ్రెస్ ప్రశంసలు. లష్కరే కీలక నేత సైఫుల్లా హతం అంటండి. అమెరికాకు ధరూర్ బృందం అంటండి. బ్రిటన్, ఐరోపా కూటమి దేశాలకు రవిశంకర్ ప్రసాద్ టీం. 32 దేశాలు వెళ్లాలన్న 51 మంది నేతలు. ఆపరేషన్ సింధూర్పై సందేశం అండి ఇది. బ్రూక్లిన్ వంతెన ఢీకొన్న మెక్సికో నౌకంటండి. 2 సిబ్బంది మృతి చెందారు. గాజాలోని ఆగని మరణ మృదంగం 24 గంటల్లో 103 మంది మృతి చెందారండి. ఇక రాజ్యాంగమే సర్వోన్నతమని జస్టిస్ బిఆర్ గవాయ్ గారు తెలిపారండి. సిజేఐ జస్టిస్ గారండి ఈయన. ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటండి. హర్యానాలో ప్రొఫెసర్ని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ భారీ షాక్ ఇచ్చిందండి. బెయిల్ అవుట్ నిధులు విడుదలకు 11 షరతులు విధించింది. ఉల్లంఘిస్తే ఆర్థిక సహాయంపై ప్రభావం పడుతుందని హెచ్చరించిందండి. భారత్ ఉద్రిక్తలు మంచిది కాదంటూ చొరకలు అంటించిందంటండి. ఇక పేర్ల ఎంపికలు మా మాట వినలేదని కాంగ్రెస్ అభిప్రాయపడిందండి. ఇక ప్రపంచ శాంతికి కేథలిక్ చర్చ్ చిహ్నంగా ఉండాలని పాప్ లియో 14 వ్యాఖ్యానించారండి. ఇక రుద్రనాథ్ ఆలయం తెరుచుకొని ఉందంటండి. 11,800 అడుగుల ఎత్తులో ఉంటుందండి ఈ ఆలయం. ఆదివారం సాంప్రదాయ పూజలు నిర్వహించారు. ఈ దివ్యక్షేత్రం చేరుకునేందుకు 20 కిలోమీటర్ల కష్టతరమైన ట్రెక్కింగ్ పూర్తి చేయాల్సి ఉంటుందండి ఇది. ఇక ఢాకా అల్లర్ల కేసులో బంగ్లా నటి సుశ్రుత్ అరెస్ట్ అంటండి. నిన్న ఆపరేషన్ సింధూర్పై సైన్యం మరో వీడియో విడుదల చేసిందండి. విపక్షాల వైఫల్యాలతోనే బీజేపీ విజయ పరంపరం ఐఎంఏ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారండి నిన్న. టర్కీ యూనివర్సిటీలతో ఒప్పందాలు రద్దు. ఐఐటి బాంబే అండి. చైనా పర్యటనకు పాక్ ఉప ప్రధాని ఇషాక్ అంటండి. అన్ని జబ్బులకు చెడు బ్యాక్టీరియానే కారణం అంటే ఏఐజీ అధినేత డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు తెలిపారు. అంబరాన్ అంటేలాగా మహానాడు జరగాలంటండి. పనుల పర్యవేక్షణకు 13 కమిటీలు ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమీక్ష అంటండి. జ్యోతి మల్హోత్రా పూరి ఎందుకు వచ్చిందని ఇక్కడ స్థానిక యూట్యూబర్తో సంబంధం ఏంటని పాక్ గూఢాచార్య కేసులో ఒడిశా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారంటండి. ఇక మాజీ ఎంపీ నందిగం సురేష్ దౌర్జన్యకాండ అంటండి. టీడీపీ కార్యకర్తపై విచక్షణారహితంగా దాడి. కండిషన్ బెయిల్పై ఉండి కూడా దాష్టికం చేశారంట. స్టేషన్ వద్ద రెచ్చిపోయిన భార్య బేబీ అంటండి. బాంబు పేలుడుకు విజయనగరంలో రిహార్సల్స్ అంటండి. అహింపేరట కార్యకలాపాలు, ఇన్స్టాల సంప్రదింపులు. సౌదీ అరేబియాలో హ్యాండిలర్ నుంచి యువకులకు ఆదేశాలు అంటండి. ఒగ్నికొట్టను భగ్నం చేసిన దర్యాప్తు సంస్థలు. రాష్ట్రపతి ప్రశ్నల వ్యవహారాన్ని వ్యతిరేకించాలని, ఐక్యంగా చట్టపరమైన పోరాటానికి ముందుకు రావాలని బీజేపీ ఇతర రాష్ట్రాలకు సీఎం స్టాలిన్ గారు లేఖ రాశారండి. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలు అని వైకాపా అధినేత జగన్ గారు అన్నారండి. ఆస్తి పన్ను ముదింపు పక్కాగా అంటండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే 436 కోట్ల ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారండి. పాక్ కుతంత్రాలను ఎండగడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు తెలిపారండి. వైద్య కళాశాలకు థర్డ్ పార్టీ ఏజెన్సీ పర్యవేక్షణలో అక్రిడేషన్ రేటింగ్ అంటండి. ఎన్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇక వామపక్ష ప్రభావిత ప్రాంతాలు 2027 వరకు తిష్టమైన బలగాలంటండి. త్రివిధ దళాల సమన్వయానికి నిదర్శనం సింధూర్ అంటండి. ఇక కాలిఫోర్నియాలో పేలుడు, ఒకరు మృతి, ఉగ్రదాడి అంటున్న ఎఫ్బిఐ. ఉక్రెయిన్పైకి 233 డ్రోన్లతో భారీ స్థాయిలో విరుచుకుపడ్డ రష్యా అండి. నిన్న 88 డ్రోన్లు అడ్డుకున్నారంటండి ఉక్రెయిన్ వాళ్ళు. 42 పేలన్ బాంబులు స్వాధీనం చేసుకున్నారండి. పాకిస్తాన్తో సైనిక ఉద్రిక్తులు తగ్గిన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో సైన్యం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తుంది. స్థానికులు భద్రత ప్రమాదకరంగా మారిన పేలన్ బాంబులను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేస్తున్నట్లు సైన్యం వెల్లడించిందండి. స్టెమ్ కోర్సులో మహిళల ప్రాతినిధ్యం 35% ఏంటంటే గత దశాబ్ద కాలంలో కనిపించిన పురోగతి యునెస్కో అధ్యయనంలో వెల్లడిందండి. ఇక ముంబైలో దుస్తుల పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం జరిగిందండి. 2 కుటుంబాలు బుగ్గి అయిపోయాయంటండి. పాకిస్తాన్ కంటే నరకమే మేలని జావేద్ అఖ్తర్ తెలిపారండి. 19వ ఎవరెస్ట్ అధిరోహించిన రికార్డు అంటండి. షర్పీ కాని వ్యక్తిగా బ్రిటిష్ పర్వతారోహణుడి ఘనత అంటండి. పర్యాటక బోట్లు అడ్డదారంటండి. సేఫ్టీ సర్టిఫికేట్ లేవు, లైసెన్స్ లేకపోయినా డ్రైవర్లు తిప్పేస్తున్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థల్లో బోట్ల భద్రత ఎలాగైనా అని రాశారండి. ఇక్కడ ఉపరాష్ట్రపతికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారండి.
స్థానిక సంస్థల్లో 28 ఖాళీలకు నేడు ఉప ఎన్నికలు అంటండి. 10 ఉత్తీర్ణులు అయిన వారికి మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా హోదా ఇస్తారంటండి. ఫ్రీ హోల్డ్ భూములు అక్రమాలేలా అని చర్యలేలా అని ప్రైవేటు చుక్కాల భూములు తొలగింపు అంటండి. రికార్డులు లేనివి 2.8 లక్షల ఎకరాలు, 20 ఏళ్ళు నిండినవి 28,000 అంటండి. పట్టాదారులు వారసులు లేనివి కూడా ఉన్నాయంట. ఇక తెలుగువారి సృజనాత్మకతకు మొబైల్ టైలర్ షాప్ ప్రత్యక్ష ఉదాహరణ అంటండి. షేక్ కాలేషి ఇతను సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడండి ఇతను. ఇక కొడాలని పాస్పోర్ట్ సీజ్ చేయాలని టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి కె శ్రీనివాసరావు గారు తెలిపారండి. వైకాపా ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీ, భూ కబ్జాలు, హత్యాయత్నాలకు పాల్పడ్డ మాజీ మంత్రి కొడాలని పాస్పోర్ట్ని సీజ్ చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణదారికి శ్రీనివాసరావు గారు డీజీపీని కోరారంటండి. ఈ మేరకు ఆదివారం డీజీపీ హరీష్ గుప్తా గారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అనారోగ్యం సాకుతో ఆయన అమెరికా పారిపోవాలని చూస్తున్నారని, ఒకవేళ విదేశాలకు వెళ్తే తిరిగి వచ్చే అవకాశం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారండి. అరటిగెలల మాటను గోవుల అక్రమ రవాణా అంటండి. సరస్వతి పుష్కరాలకు 4వ రోజు పోటెత్తిన భక్తులు. ఇంకా సాక్షులు చూస్తే 140 మంది మృతి చెందారంటండి ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో. ఇక సీజేఐకి ఇచ్చే గౌరవ విధానాన్ని సొంత రాష్ట్రం మహారాష్ట్రకు వస్తే ప్రభుత్వ ప్రోటోకాల్ పాటించకపోవడంపై సీజేఐ జస్టిస్ గవాయ్ గారు అసంతృప్తి వ్యక్తం చేశారండి. ట్రంప్ టీంలో మాజీ ఉగ్రవాదులు అంటండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహా సంఘంలో 2 మాజీ ఉగ్రవాదులకు శ్వేతసౌధం చోటు కల్పించిందంటండి. లష్కరే కీలక నేత హతం అంటండి. లష్కరే కీలక నేత సైఫుల్ ఖలీద్ తెలియని వ్యక్తులు కాల్పులకు మృతి చెందాడంటండి. అతను గమ్యం చేరని నిఘా నేత అంటండి. PSLV C-61 ప్రయోగం విఫలమైంది. 3వ దశలో సాంకేతిక సమస్య, సరిగ్గా పనిచేయని ఫ్లెక్సీ నాజల్ కంట్రోల్ వ్యవస్థ అంటండి. PSLV రాకెట్ల శ్రేణిలో 3వ ఎదురుదెబ్బ అంటండి. ఇది విత్తు సర్కార్ ప్రణాళిక చిత్తంటండి. అతను ముంచుకొస్తున్న అన్నదాతల అందని విత్తనం, పెట్టుబడుల సహాయం లేదంటండి. దామన్న చిత్తశుద్ధి లేదు. సబ్సిడీ విత్తనాల సరఫరాలో సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందంటండి. ప్రశ్నార్థకంగా మారిన వరి, వేరుశనగ, ఇతర విత్తనాల పంపిణీ. వైఎస్ జగన్ హయాంలో ఈ సమయానికి విత్తన పంపిణీ మొదలయ్యేవని గుర్తు చేసుకుంటున్న రైతులంటండి. 2024-25 సీజన్ విత్తన బకాయిలు 328 కోట్లు అంటండి. ఆయా కంపెనీలకు పైసా విదల్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం. ఈ బకాయిలు చెల్లిస్తే తప్ప విత్తనాలు సరఫరా చేయలేమంటున్న కంపెనీలు. జగన్ హయాంలో అందుబాటులోకి 6.63 లక్షల క్వింటాల్ సబ్సిడీ అంటండి. ఇప్పుడు 3 లక్షల క్వింటాలకు మించని అంచనా. దిక్కుతోచని స్థితిలో కొట్టమిట్టాడుతున్న రైతులు. గత ప్రభుత్వంలో సీజన్కు ముందే పెట్టుబడి సహాయం అంటండి. సకాలంలో విత్తనాలు. ఇక ఆధ్యాత్మిక నగరంలో అసురపానం అంటండి. తెల్లారులు తాగేస్తున్నారంట. తిరుపతిలో మద్యం ఏర్లై పారిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం. నగరంలో ఎక్కడ చూసినా 24 గంటలు మద్యం విక్రయాలంటండి. విచ్చలవిడిగా విక్రయాలతో రోడ్ల పాలవుతున్న పేదల కుటుంబాలు. నగరంలో మద్యం విక్రయాలు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డి అంటండి. రైల్వే స్టేషన్ పక్కన ఉదయం 5 గంటలకు మద్యం విక్రయిస్తుండగా చూసి మండిపాటు. ఆ దుకాణంలోని మద్యం బాటిల్ కొనుగోలు చేసి అక్కడే పగలగొట్టిన నిరసన అంటండి. ఇక మాజీ ఎంపీ నందిగాం సురేష్ అక్రమ అరెస్ట్ అంటండి. ఇంటి ముందుకు వచ్చి ఓ వ్యక్తి బూతులు తిరుగుతుంటే మందలించడమే నేరం. అతనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు. నిందితుడు ఫిర్యాదు చేయగానే మాజీ ఎంపీ అతని కుటుంబ సభ్యులపై కేసు అంటండి. సురేష్ని అరెస్ట్ చేస్తారంట. ఇక దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ గారు అన్నారండి. దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఇదొక ఉదాహరణ అంట. రాష్ట్రంలో దళితులకు తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని, పౌరులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించారంటండి. అధికార పార్టీ నాయకులు డైరెక్షన్లో కక్ష సాధింపుల చర్యలు మునిగి తేలుతున్నారు. రాజకీయ జోక్యంతోనే కనీస ఫిర్యాదు కూడా స్వీకరించిన పరిస్థితి. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారంటండి జగన్ గారు. ఇక పాపం పసివాళ్ళు అంటండి. కారులో ఊపిరాడక 4, నీటి కుంటలో పడి 3, జలాశయంలో మునిగి 2 మృత్యువాత చెందారండి. విజయనగరం, చిత్తూరు, ఏలూరు జిల్లాలో విషాదం అంటండి. హైదరాబాద్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిందండి. పాత బస్తీలోని ఒక ఇంట్లో దుర్ఘటన జరిగిందండి. 17 మంది మృత్యువాత చెందారు. నేడు పలు చోట్ల స్థానిక సంస్థల ఎన్నికలు అంటండి. గ్రేటర్ విశాఖ మరో 4 మున్సిపాలిటీలు 40 మండలాల్లో పదవులకు భర్తీకి పరోక్ష ఎన్నికలు అంటండి. ఆడబిడ్డకు ద్రోహం అంటండి. నమ్మించి నట్టేట్టు ముంచిన చంద్రబాబు నాయుడు గారు. ఆడబిడ్డ నిధి పథకానికి మంగళం పాడడం దుర్మార్గం. ఓట్లు వేయించుకుని మోసం చేసిన కూటమి సర్కార్. కర్నూలులోని మహిళల నిరసన అంటండి. ఇంకా గతంలో అడిగిన ప్రశ్నలు ఏంటండి. సులువుగా జేఈ అడ్వాన్స్డ్ స్వల్ప మార్పులతో ఇచ్చారని విద్యార్థులు వెల్లడి. తెలుగు రాష్ట్రాల నుంచి పరీక్ష రాసిన 40,000 మంది
దేశవ్యాప్తంగా పరీక్ష ప్రశాంతంగా ముగిసిందంటండి. జూన్ 2న ఫలితాలు, 3న జోసా కౌన్సిలింగ్ అంటండి. ఇక ఘోర అపచారం ఏం జరిగిందంటండి. గుడి ధ్వంసరచన. కూటమి ప్రభుత్వం వచ్చాక వరుస ఘటనలు. జనవరిలో ఏకాదశి రోజున తిరుపతిలో 6 భక్తులు దుర్మరణం. ఏప్రిల్లో శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్ల మృత్యువాత. సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గోడకూలి 7 బలంటండి. తాజాగా కళింగపట్నం వైష్ణవి ఆలయంలో 7 విగ్రహాల ధ్వంసం. వరుస ఘటనలో దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు. విహెచ్పి బజరంగ దళ సభ్యులు నిరసన తెలిపారండి. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే హైదరాబాద్ చార్మినార్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగిందని రాశారండి ఇక్కడ. ఇక కార్లు డోర్లు లాక్ అయ్యి 4 చిన్నారులు మృతి, అది వార్త రాశారండి ఇక్కడ. లిక్కర్ స్కామ్లో అసలు విలన్ ఎవరని ఇప్పుడు దాకా తేలిది పాత్రధారులే అని, తెర వెనక ఉన్న ముఖ్య సూత్రధారి ఎవరు, సొమ్ము పొందిన ఆ లబ్ధిదారు ఎవరు అని, ముడుపుల సొమ్ము ఏమైందో ఆ దిశగా సిట్ అధికారులు విచారణ చేస్తున్నారండి. కస్టడీలో నోరు విప్పని నిందితులు, ఆధునిక టెక్నాలజీ సహాయంతో దర్యాప్తు. నిందితుల ఆస్తులు లావాదేవీలపై ఆరా అంటండి. కొలిక్కి రావడానికి మరికొంత సమయం పడుతుందని రాశారండి ఇక్కడ. వైకాపా ప్రభుత్వంలో మద్యంలో జరిగిన కుంభకోణం సిట్ అధికారులు ఇప్పటికే పెద్ద తలకాయలను అరెస్ట్ చేసింది. వారిలో నాటి సీఎం జగన్ కార్యదర్శి ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐటీ సలహాదారు రాజకేశ్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ. ఈ కేసుల్లో ఇంకా పెద్దలు ఎవరున్నారని, తర్వాత వంతు ఎవరిదని, తదుపరి ఏం జరగనుందని అంతా ఆసక్తిగా చూస్తున్నారంటే అండి. ఇక ఇస్రో బాణం గురితప్పిందండి. పిఎస్ఎల్వి C61 3వ దశలో సాంకేతిక సమస్య. విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజ్ బంతాటంటండి. ఫీజుల నుంచి పరీక్షల వరకు యాజమాన్య ఇష్టరాజ్యం. రీఎంబర్స్మెంట్ ఆలస్యంతో ఒత్తిడి. కొన్ని చోట్ల రోజువారీ ఫైన్లు, డబ్బులు కడితేనే పరీక్షలు అంటండి. ఒరిజినల్ సర్టిఫికేట్ల పైన అంతే అంటండి. అవి ఇస్తేనే అడ్మిషన్లని మెలిక. తీసుకోవద్దన్న ఉన్నత విద్యాశాఖ. డ్రాప్ అవుట్ల నుంచి పూర్తి ఫీజు 5,000కు మించొద్దన్న బేకారత. లబోదిబోం అంటున్న విద్యార్థులు అంటండి. ఇంజనీరింగ్ విద్యార్థులతో పలు ప్రైవేట్ కాలేజీలు బంతాట ఆడుకుంటున్నాయంటండి. ఫీజుల నుంచి పరీక్షల వరకు ప్రభుత్వ ఆదేశాలతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఫీజులు మేమే కడతామని సర్కారు చెప్పిన విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక అడ్మిషన్ విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకోవద్దని ఉన్నత శాఖ చెప్పిన పెడచెవిని పెడుతున్నాయంటండి. ఒరిజినల్స్ ఇస్తే తప్ప అంటూ మెలకు పెడుతున్నారంటండి. ఇక హైదరాబాద్లో పేలులకు కుట్రంటండి. భగ్నం చేసిన తెలుగు రాష్ట్రాల పోలీసులు 2 అరెస్టు, రిమాండ్కు తరలింపు. నిందితులకు నిషేధిత ISIతో సంబంధాలు అంటండి. ఇక హైటెక్ దందా అంటండి. తెలంగాణకు ఇసుక రవాణా కొత్త పంద అంటండి. తెలంగాణకు ఇసుక రవాణాలో కొత్త పంద. అడ్డదారుల్లో భారీగా తరలింపు. పోలీసులు కనుగప్పేందుకు కొత్త మార్గాలు. ఎన్టీఆర్ జిల్లా నుంచి వెళ్లే లారీలకు ఖరీదైన కార్లతో ఎస్కాట్లు. మై వీల్స్ మొబైల్ యాప్తో రూట్ డైరెక్షన్ అంటండి. కృష్ణా జిల్లా నుంచి గుంటూరు మీదుగా రాజధాని పేరు చెప్పి హైదరాబాద్కు లారీలపై కాంట్రాక్ట్ లోగో సంస్థల లోగోలు అంటండి. అందాలొలికిన సచివాలయం. తెలంగాణ సెక్రటేరియట్లో ప్రపంచ సుందరి మండలి షో. 1000 డ్రోన్లతో ఆకట్టుకున్న డ్రోన్ షో అంటండి. ఏ వ్యవస్థ గొప్పది కాదు, రాజ్యాంగమే సుప్రీం అని, ప్రజాస్వామ్యంలో 3 స్తంభాలు సమానమే అని చీఫ్ జస్టిస్ గవాయి గారు తెలిపారు. శాసన కార్యనిర్వహణ న్యాయ వ్యవస్థలు పరస్పర గౌరవించుకోవాలని చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది, కానీ మౌలిక స్వరూపం జోలికి వెళ్ళకూడదు. అది న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను, చట్టపాలనను హరింపజాలదు. నివాస హక్కు ప్రాథమిక హక్కు ఏంటంటే CJ గారు తెలిపారు. కొత్త ప్రధాన న్యాయమూర్తికి బొంబాయిలో మహారాష్ట్ర గోవా బార్ కౌన్సిల్ సన్మానం చేసిందంటండి. ఇక 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ అంటండి. సినీ ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆంధ్రప్రభలో చూస్తే రాష్ట్రంలో 4 విషాదాలు, 12 మంది దుర్మరణం గురించి రాశారండి. అమరావతిని అగ్రగామి చేస్తానని అప్పుడు హైదరాబాద్, ఇప్పుడు అమరావతి 1-2 స్థానాల్లోని 2 అంటండి. కొత్త రాజధాని నిర్మాణాన్ని అదృష్టం నాకే దక్కిందని ఎకానమీ సృష్టికి చిరునామా తెలుగు జాతి. డిజిటల్ మీడియా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఇక వేగం పెంచకపోతే పోలవరం ఆలస్యం అంటండి. పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ ఇంజనీర్కి అప్పగించాలి. సిఫార్సులు సత్వరం అమలు చూడాలని డయాఫ్రమ్ వాల్పై మరింత శ్రద్ధ అవసరం అంటండి. అంతర్జాతీయ నిపుణులు నివేదిక ఇచ్చిందండి. ఇక భారీ ప్రక్షాళన ఏంటంటే త్వరలో IAS IPSల బదిలీ. రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తులు. 2-3 రోజుల్లో మార్పులు అంటండి. పలువురు IASలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయంట. 2016 బ్యాచ్ IASలకు కీలక పోస్టులు, 17 బ్యాచ్లకు కలెక్టర్లుగా ఛాన్స్ అంటండి. 11 నెలల్లో బాగా పనిచేసిన వారికి ప్రాధాన్యం. ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా భారీ మార్పులకు కూటమి సర్కారు నిర్ణయం. ఇక మప్మా పథకాలు వెలువంటండి. పర్యాటక రంగంలోనూ మహిళా ఉపాధి కార్యాచరణ, వివిధ కార్యక్రమాలపై జోరుగా సాగుతున్న శిక్షణ అంటండి. అనుమతి ఇసుమంతా తవ్వేది ఇసుకంత అంటండి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో రాత్రింబవళ్ళు ఇసుక తరలింపులు అంటండి. లోతైన తవ్వకాలతో మారుతున్న నీటి ప్రవాహక దిశ. 20 టన్నులకు బదులు ఏకంగా 40 టన్నులు లారీలు అంటండి.
చూసి చూడనట్టు వదిలేస్తున్న అధికారులు. ఇక ప్రతీకారం కాదు న్యాయం కోసం చేశామని ఆగ్రహం లావాలా పెల్లుబికిందంటండి. పాక్ గుణపాఠం చెప్పాం, ఆపరేషన్ సింధూర్పై ఇండియన్ ఆర్మీ సరికొత్త వీడియో విడుదల చేసిందండి. ఫలించిన భారత దౌత్యం పాక్ ఐఎంఎఫ్ ఆంక్షలు విధించిందండి. మలిదశ బెయిలౌట్కు 11 షరతులు విధించిందండి. టాప్ లష్కరే ఉగ్రవాది హతమంటండి. పాక్లో ఆగంతకుల దాడి, సైఫుల్లా ఖలీద్ ఖతం. భారత్లో అనేక ఉగ్రదాడులకు ప్రధాన కుట్రదారుడు అంటండి ఇతను. బంగ్లాకు భారత్ పంచ్ అంటండి. ఢాకా ఎగుమతులకు పోర్టులో ఆంక్షలు, ట్రాన్స్షిప్మెంట్ అనుమతులు రద్దు చేసిందంటండి. ఇక ఈనాడు మిగిలిన వార్త చూద్దామండి ఒకసారి. ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీలో పథకానికి 76 దరఖాస్తులు అంటండి. ఇక టాటా మోటార్స్ నుంచి మరిన్ని విద్యుత్ వాహనాలు వస్తాయంటండి. స్మార్ట్ ఫోన్ ఎగుమతులు పెట్రోలియం ఉత్పత్తులను వజ్రాలను మించంటండి. సముద్ర ఉత్పత్తులు ఎగుమతుల్లోకి మన దేశం 4వ స్థానం. ఇక 11,500 కోట్లతో వ్యయ నియంత్రణే లక్ష్యమని టాటా స్టీల్ CFO కౌశిక్ చటర్జీ గారు తెలిపారండి. 2,500 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ వారం 5 పబ్లిక్ ఇష్యూలు వస్తున్నాయంటండి. ఇంకా జలాంతర్గాములపై పోరాటానికి సొల్యూషన్స్ అభివృద్ధిలో అదాని గ్రూప్ అంటండి. అమెరికా కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ వారం సానుకూలత ఏంటండి, నిఫ్టీ 50 సూచన 25,200 స్థాయికి పరీక్షించవచ్చు. ఔషధ వాహన లోహల షేర్లు రాణించవచ్చు అంటండి. సిమెంట్ స్క్రిప్ట్లో ప్రతికూలం అంటండి. ఇక విశ్లేషకుల అంచనా ఇవి. ఒకసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. వర్క్ ఫ్రమ్ హోమ్ యానిమేషన్ అంటండి. స్కిల్ క్యాపిటల్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కావాలంటే, టెస్టర్స్ కావాలంటండి, బిజినెస్ డెవలప్మెంట్ కావాలి, తర్వాత డేటా ఎంట్రీ, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అంటండి. ఒకసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. తిరుపతిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కాంట్రాక్ట్ బేస్లో 6 సీనియర్ ఫ్యాకల్టీ, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయంటండి. చెన్నైలో 6 పోస్టులు అంటండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒప్పంద ప్రాతిపదిన 6 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు కోరుతుందండి. ఇక తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమియాలజీలో కాంట్రాక్ట్ బేస్లో 4 యంగ్ ప్రొఫెషనల్స్ ఖాళీలకు భర్తీ దరఖాస్తులు కోరుతుందంటండి. జిప్మర్లో ప్రొఫెసర్లుగా 11 ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీలు ఉన్నాయంటండి. ఇక ఎయిమ్స్లో జమ్మూలోని నాన్ ఫ్యాకల్టీ పోస్టులు అంటండి 4 పోస్టులు ఖాళీ ఉన్నాయండి. ఇక ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్లో వివిధ విభాగాల్లో 171 పోస్టులకు దరఖాస్తు కోరుతుందంటండి. హైదరాబాద్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో వివిధ విభాగాల్లో 195 ఐటీఐ అప్రెంటిస్లకు పోస్టులు ఉన్నాయంటండి. డిగ్రీ అర్హతతో 127 ఖాళీలు ఉన్నాయంటండి. హైదరాబాద్లోని వివిధ విభాగాల్లో 127 డిగ్రీ, డిప్లొమా అప్రెంటిస్ల కోసం దరఖాస్తు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అప్లై చేసుకోండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలుంటే మాత్రం కమెంట్ చేయగలరు. జై హింద్.